హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? ఈరోజు మనం మన ఛానల్లో తెలంగాణ స్పెషల్ సొరకాయ సర్వపిండి చూడబోతున్నాం. దానికోసం ఫ్రై చేసి క్రష్ చేసుకున్న గ్రౌండ్ నట్స్, ఒక 1 hour నుంచి నానుతున్న పచ్చెనగపప్పు, నువ్వులు, ఆనియన్స్, పచ్చిమిరపకాయ పేస్ట్, కరివేపాకు, కొత్తిమీర, ఉప్పు, పసుపు, కారం, అల్లం వెల్లుల్లి పేస్ట్, గ్రేట్ చేసుకున్న సొరకాయని వేసుకొని ఆ సొరకాయలో వాటర్కి తగినట్టు కొద్దిగా బియ్యం పిండి యాడ్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్న కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు పిండిని బాగా కలుపుకోండి. ఇప్పుడు దాంట్లో నుంచి కొద్దిగా పిండి ముద్దను తీసుకుంటూ లేదా ఒక పెనంలో కానీ ఒక గిన్నెలో కానీ బేస్కి కొంచెం ఎక్కువ అమౌంట్లోనే ఆయిల్ యాడ్ చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు పెనం అంతా మంచిగా స్ప్రెడ్ చేసుకోండి. ఆ తర్వాత ఆ సర్వపిండికి మధ్యలో హోల్స్ చేసి ఆ హోల్స్లో ఆయిల్ వేసుకొని పొయ్యి మీద పెట్టి అది కొంచెం ఉడుకు పడుతున్నప్పుడు మూత పెట్టి సిమ్లో 10 to 15 minutes ఫ్రై చేసుకోండి వన్ సైడ్. ఇక్కడ నేను అది ఫ్రై అయ్యేలోపు ఇంకో 2 గిన్నెలలో కూడా సర్వపిండి పెట్టేశాను. సేమ్ ప్రొసీజర్లో వాటిని కూడా స్టవ్ ఎక్కించేసాను. ఒక 10 minutes ఒక సైడ్ ఫ్రై అయ్యాక తిప్పి ఇంకొక 5 minutes ఇంకొక సైడ్ ఫ్రై చేసుకుంటే చాలా క్రిస్పీగా ఉంటాయి. లేదు మాకు నచ్చదంటే ఒక సైడ్ కూడా ఫ్రై చేసుకోవచ్చు. అసలు చాయ్లో నంచుకొని తింటే అద్దిరిపోతాయి అనమాట. ట్రై చేసి కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.